ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. రీసెంట్గా రైతుల కోసం అని చెప్పి కరెంటు ఛార్జీలు పెంచారని చెప్పి కూటమి ప్రభుత్వ పరిపాలన బాగోలేదని చెప్పి విస్తృత స్థాయిలో ధర్నాలు చేయడం ప్రారంభించారు. నిజంగా చంద్రబాబు గారి పరిపాలన బాగుందా బాగోలేదు అసలు? చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి, ఏం ఇబ్బంది ఏమి లేదు. అయితే రైతులకి డబ్బులు వేయాలని ఇబ్బంది. అదే రైతులు డబ్బులు వేయలేదు, అది వేయలేదు, ఇది వేయలేదు, చాలామంది టాక్ వస్తుంది. ఇప్పుడు మాకెలా ఆటో వాళ్ళకి వేయలేదు అది అని కొంతమంది తిట్టుకుంటున్నారులే. అలా కాకుండా అది అయిపోయినా సరే రోడ్లే డెవలప్ చేస్తున్నాడు, మనకి బాగా ఇబ్బంది లేకుండా శుభ్రంగా ఉంటుంది. అది రైతులు అంటే రైతుల బాధలు రైతులు ఉంటాయి కాబట్టి రైతులకి అదేదో ఇచ్చేస్తే మంచిది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి బురద జల్లి రాజకీయాలు చేస్తాడు. చూసుకుంటుంటే ఏదో ఒక అంశం మీద కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి అనే ఒకే విధంగా మంచి చేసిన చెడు విధంగా ప్రచారాలు చేస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది 99% కరెక్ట్. అది బురద జల్లుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం. అంటే ఇప్పుడు నాకు ఆ దేశం ఆ ప్రభుత్వం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేని ఏం చేస్తారు, అలాగే వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తారు. ఇష్టమైనవాడు పర్లా బాగానే ఉంది అది అని చెప్తారు. అది మాత్రం వీళ్ళు దుష్ప్రచారం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అది ఇప్పుడు కరెంట్ ఛార్జీలు నిజంగానే పెరిగినాయా? కరెంట్ ఛార్జీలు ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడే పెరిగినాయి. అవి అలా ఉండిపోయాయి. ఇప్పుడు అప్పుడు పాత మీటర్లు ఉన్నప్పుడు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేవి కాదు. ఇప్పుడు కరెంట్ బిల్లు మీటర్లు మార్చారు. మీటర్లు మార్చిన కాంచి కరెంట్ బిల్లు ఎక్కువ వస్తున్నాయి అందరికీను. ఎవరికి నాకే 800-900 ఏమి లేవు ఇంట్లో. అది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పెంచినట్లు ఇలా కంటిన్యూ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పెంచాడు, అంతమంది పెంచినవే. 10-11 సార్లు పెంచాడు అన్నీ ఆ ప్రభుత్వం పెంచినవే. ఈ నిత్యావసర వస్తువులు కానీ అవి కానీ పెంచినవే. కాకపోతే కొంత తగ్గితే మంచిది. నూనె గీనె అంతా పెరిగిపోయింది. అప్పుడు పెరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు దాని మీద ఒక 20-30 వేసి పెంచి అమ్మేస్తున్నారు. పెంచింది మరి తగ్గట్లేక పెంచిన రేట్లు అలా ఉంచేస్తున్నారు. అదే గతంలో పెరిగిన రేట్లు అలాగే కంటిన్యూ ఉంచేస్తున్నారు. అసలు తగ్గట్లా రేట్లు తగ్గాలంటారు. రేట్లు తగ్గాలి. సామాన్య మానవుడు బతకాలంటే రేట్లు తగ్గాలండి. మరీ దారుణంగా ఉంది. ఒక 1000 రూపాయలు ఎట్టుకెళ్తే ఏం రావట్లా. ఇంట్లో సరుకులు నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. చిన్న 1/2 లీటర్ పాల ప్యాకెట్ 40 రూపాయలు. మామూలు పాలు తీసుకుని 40 రూపాయలు 1/2 లీటర్. ఎక్కడ ఏం చేస్తాం? 1000 రూపాయలు పట్టుకెళ్తే ఏం రావట్లా సరుకులు. ఇంత ముందు రోజుల్లో బాగా వచ్చేవి. అది అంటే జగన్మోహన్ రెడ్డి పెంచిన రేట్లు కంటిన్యూ అవుతుంది తప్ప వీళ్ళు కూటమి ప్రభుత్వం ఎక్కడ పెంచినవి లేవు. కూటమి ప్రభుత్వం పెంచలా. అంతకుముందు పెంచినవి అలా ఉండిపోయాయి. అవి కంటిన్యూ చేస్తున్నారు. అది ఎలా బాగుంది చూసాం. జగన్మోహన్ రెడ్డిని చూసాం, ఈ 6 నెలలు చంద్రబాబు గారిని చూసాం. వీళ్ళిద్దరిలో 6 నెలల పరిపాలనలో ఎవరిది బాగుందంటారు? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. అది ఏంటంటే ఎవరికేం చేయకన్నా రోడ్లు అవన్నీ ఏరియా డెవలప్ చేస్తున్నాడు. ప్రతి ఏరియా కూడా డెవలప్ చేస్తున్నాడు. ఆడికి 5,000 వీడికి 10,000 ఆశ చూపించకుండా పనులు చేస్తున్నాడు, ప్రభుత్వ పనులు. అది బాబా ఫైనల్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి చాలామంది నాయకులు ఈ రోజున కూటమి పార్టీలో చేరుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఒక కార్యకర్తగా మీకు ఇది కరెక్ట్ అంటారా? కూటమి ప్రభుత్వం అంటే కొంతమంది జాయిన్ అవుతున్నారంటే అది ఎటు ఉంటే అటు వాళ్ళు దీన్ని కాపాడుకోవడం కోసం జాయిన్ అవుతున్నారు. అలాగా ఇప్పుడు ఉన్నారండి బాగున్నవాడు రూపాయి ఆస్తి కాపాడుకోవాలంటే ఎవడు ప్రభుత్వం ఉంటే ఆడ జాయిన్ అవుతారు వాళ్ళు. అది అలాగే జాయిన్ అవుతున్నారు తప్ప అభిమానంగా జాయిన్ అవ్వరు ఎవరు. అది ఓకే బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్. ఓకే. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఈ 6 నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత వచ్చేసిందంట. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి వ్యతిరేకత వచ్చేస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటే గిట్టదు కాబట్టి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే బాగానే ఉన్నారు. ప్రజలు చంద్రబాబు గారి పరిపాలనకి స్వాగతం పలికారు. ఈ 6 నెలల్లో ఎలాంటి పరిపాలన అయితే ప్రజలు కోరుకున్నారో అలాంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అందిస్తూ ఉన్నారు. అన్న మాట ప్రకారం అన్ని పథకాలు అవలంబిస్తూ ఉన్నారు, ముందుకు అడుగు వేస్తూ ఉన్నారు. సూపర్ 6లో పథకాలు ఒక్కటొక్కటిగా అవలంబిస్తున్నారు. సో ఇంతవరకు బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం పరిపాలనలో వ్యతిరేకత వచ్చేసింది. దౌర్జన్యాలు పెరిగిపోయాయి, అరాచకాలు పెరిగిపోయాయని చెప్పి ధర్నాల మీద ధర్నాలు చేయడం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క ప్లాన్ ఏంటంటే ధర్నాలు చేయడం, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే రాజకీయాలు చేయడం. ఇందులో భాగంగానే ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత నేను ప్రజల్లోకి వస్తా, ప్రజల్లో తిరుగుతా, కూటమి ప్రభుత్వాన్ని ఎండగడతా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎండగడతావో ఇస్త్రీ చేస్తావు తర్వాత విషయం. కానీ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూటమి ప్రభుత్వం ఏ వ్యతిరేకత వచ్చిందో అసలు చెప్పండి. ఈ మధ్యన మీరు ధర్నాలు కూడా చేశారు కదా. ఏదైతే రైతుల కోసం ధర్నా అన్నారు, కరెంటు ఛార్జీల గురించి ధర్నా అన్నారు, వాలంటీర్ల గురించి ధర్నాలు అన్నారు. రాబోయే రోజులు మీరు ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో తిరుగుతారని చెప్పి అదొక మాట మాట్లాడుతున్నారు. సో ఒక్కసారి రైతుల గురించి ధర్నాయే తీసుకుందాం. మీరు రైతుల గురించి ధర్నా చేసేటప్పుడు
ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కనీసం మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారా? ఒక్కసారి వాస్తవాలు మాట్లాడుకుందాం. రైతుల కోసం మీరు ధర్నా చేస్తూ ఉన్నారు. ధర్నా చేసేటప్పుడు పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా గతంలో ఒక్కసారి చూసుకుంటే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం టీడీపీ కానీ జనసేన కానీ ఏదైనా విషయంలో ధర్నాకే పాల్గొన్నారనుకో, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులే కానీ ఆశా వర్కర్లే కానీ అంగన్వాడీ టీచర్లే కానీ ఎవరైనా సరే ధర్నాకి పాల్గొన్నారంటే కనీసం ధర్నా చేయించేవారు నువ్వు? కనీసం ధర్నా చేయించేవారా? ఎక్కడ చూసుకున్న దౌర్జన్యంతో వాళ్ళని బలవంతంగా ఈడ్చుకెళ్ళి వ్యాన్లు ఎక్కించి పోలీస్ స్టేషన్లో పడేసేవారు. వెంటనే ఎంత దారుణంగా అప్రమత్తం వేయాలంటే మీరు కూటమి ప్రభుత్వం ఈ రోజున మీరు ధర్నాలు చేస్తున్నా మిమ్మల్ని స్వాగతిస్తున్నారు, చేసుకోండి. ఎందుకంటే ప్రజల మీద నమ్మకం ఉంది. ప్రజల చేత గెలుచుకున్న ప్రభుత్వం ఇలాగే వ్యవహరించాలి. నీలాగా ధర్నా చేస్తే వెళ్ళి తీసుకెళ్ళి అక్రమంగా వ్యాన్లు ఎక్కిచ్చేసి జైల్లో పెట్టడం ఈ కాదు. ఈరోజు మీరు ధర్నా చేస్తూ ఉన్నారు, పోలీస్ వ్యవస్థను కూడా మీకు సపోర్ట్ చేయమంది. వాళ్ళు ధర్నా చేస్తున్నారు, ఎటువంటి ఆటంకాలు కలనేకుండా వాళ్ళకి జాగ్రత్త చూసుకోవడం చెప్పి చాలా చక్కని దిశానిర్దేశం చేసింది కూటమి ప్రభుత్వం. ఈ రోజున మీరు ధర్నా చేసుకున్నారు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, ప్రశాంతంగా మీరు ఉన్నారు. రైతులకి నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మోసం చేసేవారు, ముంచే మనిషి రైతులకు నమ్మకం ఉంది కాబట్టి ఏ రైతు చంద్రబాబు గారి గురించి ఎక్కడ మాట్లాడిన దాఖలా కనిపించట్లా. మీ యొక్క పరిపాలన చెప్పాను కదా, మీకు సంబంధిత కార్యకర్తల్లో మీకు సంబంధిత నాయకుల్లో తప్ప నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో రైతులు మాత్రం ఏ ఒక్కరు మాట్లాడిన దాఖలాలు లేవు. ఏదైతే మొన్న పంటల్లో నష్టపోయిన రైతులే కానీ ఈ మధ్యన హెక్టార్కి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయడమే కానీ కూటమి ప్రభుత్వం బాగానే వ్యవహరించింది కదా. నువ్వైతే రైతు భరోసా ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది చేయలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు కదా. ఇదే రైతు భరోసా కాస్త పక్కన పెడితే రైతుల కోసం ఈరోజున టెక్నాలజీ విషయమే కానీ రైతుల కోసం ఏదైతే ఏదైనా పంట వేసినప్పుడు సమాచారం ఇవ్వడమే కానీ ప్రతి విషయంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుంది కదా. మరి దీని గురించి ఏమని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు ధర్నా చేశారంటే దానికి పూర్తి వివరణ తెలుసుకోవాలి కదా. మీరు ధర్నా చేశారు రైటే, ఈ 6 నెలల్లో ఏ పనులకి అన్నీ అయినాయి? ఈ 6 నెలల్లో రైతు భరోసా మీరు ఇచ్చేశారు. గతంలో ఈ 6 నెలల పరిపాలన మొత్తం నవరత్నాల పథకాలు ఒకేసారి ఇచ్చేసారా? ఒక్కో సంవత్సరం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళారు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 పథకాలు అవలంబించారు, అని చేసుకుంటూ వస్తున్నారు. రైతు భరోసా అనేది రైతులకు ఎలా ఆదుకోవాలో సంబంధిత టైం తీసుకొని చేస్తూ ఉంటారు. ఒకేసారి పెట్టి చేసేది కరెక్ట్ కాదు కదా. కేవలం పూర్తయింది 6 నెలలే కదా. ఈ 6 నెలల్లో 5 ఏళ్ళు పరిపాలన పూర్తి అయిపోయినట్టు మీరు అడవాడు చేయడం కరెక్టేనా? కాస్త ఆలోచించుకోండి. పోనీ ఇది కాస్త పక్కన పెట్టండి, కరెంటు ఛార్జీలు పెంచారని చెప్పి మాట్లాడుతున్నారు. గతంలో మీరు 11 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కరెంటు ఛార్జీలు పెంచినోడే కరెంటు ఛార్జీల కోసం ధర్నా చేస్తానంటే ప్రజలు నవ్వుతున్నారు. పెంచేది నువ్వే, మళ్ళీ పెంచిన దానికి ధర్నాలు చేసేది నువ్వే. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా రేట్లు పెరిగినట్టు గతంలో నువ్వు చేసినటువంటి రేట్లే ఈ రోజున అది కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది, ఇంకా రేట్లు ఏమీ తగ్గించలా. నువ్వు ఏదైతే రేట్లు కొనసాగించి చేసావో అవే రేట్లు కంటిన్యూ అవుతున్నాయి తప్ప ఎక్కడ తగ్గించిన దాఖలాలు ఏమీ లేవు. కూరగాయల రేట్లు ఎలాగో నిన్న ఎలాగ ఉన్నాయి, ఈరోజు అలాగే ఉన్నాయి. ఏదైనా నూనె వస్తువు ధరలు ఇవన్నీ ఎలాగ ఉన్నాయి, సేమ్ అదే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఏ రేట్లు ఎక్కడ తగ్గించలా. తగ్గిస్తానన్నారు కానీ ఇంకా తగ్గించలేదు. గతంలో నువ్వేవైతే రేట్లు పెట్టి చేసావో అవే రేట్లు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు కరెంటు ఛార్జీల కోసం వద్దాం. కరెంటు ఛార్జీల విషయంలో నువ్వు గతంలో ఎన్నిసార్లు ట్రూ అప్ ఛార్జీలు పెంచావు, సబ్సిడీలు అని చెప్పావు, సబ్సిడీలు తీసేసావు, తర్వాత ఆ పెనాల్టీలు అన్నావు, ఈ పెనాల్టీలు అని చెప్పి పెంచుకుంటూ పోయే తప్ప కనీసం ఎక్కడైనా తగ్గించిన దాఖలాలు ఉన్నాయా? ఈ రోజు నువ్వు మళ్ళీ కూటమి ప్రభుత్వం విమర్శిస్తూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు అన్న మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తుంటే కూటమి ప్రభుత్వాన్ని ఇంకా విమర్శించే పనులేని ఇవన్నీ. నువ్వు ధర్నాలు చేస్తూ ఉన్నావు, వాలంటీర్లు అంటావు. వాలంటీర్లు మోసం చేసింది ఎవరు? నువ్వు కదా. ఏదైతే వాళ్ళకి జీవో జారీ చేయాల్సింది ఆ జీవో అనేది లేనికుండా చేసి అసలు వాలంటీర్ వ్యవస్థని ముగించేసిందే నువ్వు. మళ్ళీ వాలంటీర్ల కోసం ధర్నా చేస్తానంటావు. మళ్ళీ ఈరోజు నువ్వు ప్రజల్లోకి వస్తానంటావు. సంక్రాంతి దాటిందా ప్రజల్లోకి వస్తానంట. అంటే ప్రజలు ఏది చెప్పినా నమ్మేస్తారులే, మా జగన్ అన్న అని చెప్పి నమ్మేస్తారు అనుకుంటారా? ఈరోజు కూటమి ప్రభుత్వం చేసే ప్రతి పనికి ప్రజలు సహకరిస్తున్నారు కాబట్టి 6 నెలల్లో ఎక్కడ ఏమి ఇబ్బందులు లేవు. పథకాలు ఇస్తూ ఉన్నారు, అభివృద్ధులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు, పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు, పరిశ్రమలు ఏర్పాటు పోతున్నాయి, యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఒక నమ్మకం వచ్చింది. ఏదైతే నిరుద్యోగ భృతి ఇవ్వడం కోసం రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు, ఏదైతే అమ్మఒడి ప్లేస్లో తల్లికి వందనం అని చెప్పి ఏదైతే పెట్టారో దాన్ని కూడా అవలంబించడానికి అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. 6 నెలల్లోనే 5 సంవత్సరాల పరిపాలనని కళ్ళ ముందు పెట్టి అభివృద్ధి చేస్తూ ఉండంటే ఇంకా బురదజల్లి రాజకీయాలు చేయడం వల్ల ఉపయోగం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పటికైనా ప్రజలకి అంతా తెలుసు. బాగా అబ్జర్వేషన్ చేయండి. ప్రజలకి ఏది మంచో ఏది చెడో తెలుసు.
మీరు చేసినటువంటి గతంలో ఎన్ని మోసాలు చేశారో అవన్నీ కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉన్నాయి కాబట్టి మీ దగ్గరికి ప్రజలు ఎవరో రావట్లా. ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యవహరించే ప్రతి పనికి సహకరిస్తున్నారంటే గతంలో మీరు చేసినటువంటి పనులే. ఈరోజు కూడా మీరు బురద జల్లే నెపంతో ఉన్నారు తప్ప ప్రజలకు మంచి చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు ఇది చేయాలని చెప్పి ఈ రోజు కూడా లేదు. కూటమి ప్రభుత్వాన్ని ఎండగడతాం అని చెప్పి మాట్లాడుతున్నావు తప్ప ప్రజలకు మేము అండగా ఉంటాం, ప్రజల కోసం మేము అది చేస్తాం, ప్రజలకు ఇది చేస్తాం అని చెప్పి నోట్ల నుంచి మాట రావట్లా. ఇంకెలా నమ్ముతారండి జగన్మోహన్ రెడ్డి గారు? సో ఈ వీడియో బాగా అబ్జర్వేషన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.